ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నిపమున సూతసుతున కిందు నిలువార్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. అయిన నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భమును జనించలేదా? ఈయనది ఏ కులము? మాతో చెప్పిస్తేమయ్యా, మా వంశమునికే మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యవు ఉరవశీ పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగని యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంట దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసారములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదమెందులకు. అప్పుడు భీష్మాచార్యుల వారు, నాయన సుయోధన, ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు. నీవన్నట్లుగా మమ్మాటికి ఇది క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, కానీ రాజ్యమున్నవారే రాజులు. అట్టివారే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొన్నటకు అర్హులు. అప్పుడు దుర్యోధనుడు, అయినా రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతన్ని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న ఖచ్చిత కిరీటమును వేగముగా తెమ్ము. మామా గాంధార్వ సార్వభౌమ, సురుచిరమణిమయ మండిత సువర్ణ సింహాసనము తెప్పింపుము. పరిజనులారా, పుణ్యభాగీరథి నది తోయములను అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మాంగళ్య తుర్యారము సుస్వరమున మోగనిండు. వంగమాగదులారా, ఈ కర్ణ మహారాజుని కైవారము గావింపుడు. పుణ్యాంగనులారా, ఈ రాధాసుతుని పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కవచ ఖచ్చిత వైడూర్యముగా ప్రభాదిత్వాలకి వాంఛరులేక వీరగంధము విదరాల్పడు. నేడే ఈ సకల మహాజన సమక్షమున పండిత్ పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకలక మహాపంకిలకు శాశ్వతముగా ప్రక్షాళన గావించేదను. Thanks for the opportunity and organizers and everyone over here who inspired to take up this role. Thank you.